హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. వీడియో కొద్దిగా మీకు పాత వీడియో అయినా, కొద్దిగా మీకు కొన్ని విషయాలు మాత్రం తెలుస్తాయండి. తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను. 7 వారాల వ్రతం చేసుకునేటప్పుడు ఇల్లు, వాకిలి అంతా నీట్‌గా పెట్టుకొని, బయట కూడా పిండి దీపారాధనే చేయండి ఆ రోజు. వీలు లేకుంటే దీపారాధనైనా చేసుకోండి. తప్పకుండా ఇక్కడ మాత్రం లక్ష్మీనారాయణుడు కొలువై ఉంటారు అని చెప్పి మీరు మర్చిపోకూడదండి. ముందు తులసి కోట, అక్కడ పిండి దీపారాధన చేసుకున్న తర్వాత కొద్దిగా హారతివ్వండి. పచ్చకర్పూరం హారతిస్తే మంచిదని చెప్తారు. మీ దగ్గర ఉంటే పెట్టండి. లేకుండా ఉంటే మీకెలా వీలున్నా కూడా ఇక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత మందిరంలో పూజ అయితే తప్పకుండా చేసుకోవాలి. ఫస్ట్ వారమైనా, 8 వారాలైనా, ఏ వారమైనా మీరిక్కడ నిత్య దీపారాధన చేసుకుంటాం కాబట్టి, నిత్యం మీరు చేసుకునే వాళ్ళు కాకపోయినా కూడా ఇక్కడ మందిరంలో దీపారాధన చేసిన తర్వాత మీరు ఏ చీర కట్టుకోవాలి అనే డౌట్ ఉంటుంది. ఏ కలర్‌లో ఉన్నా మన దగ్గరైతే నల్ల చీర అయితే ఉంటుందండి తప్పకుండా. చాలామంది సెంటిమెంట్‌తో చాలామంది కట్టుకోరండి. కానీ నల్ల చీర కట్టుకొని పూజ చేస్తే మంచిదని అందరూ అనుకుంటున్నారు. అందరూ అనుకుంటే నేను కూడా చెప్తున్నానండి మీకు. నేను ఒక వారం అయితే ఇలాగే కట్టుకున్నాను. ఇది పాత వీడియో అయినా మీకు చెప్పే విషయం కొత్తదండి ఇందులో. ఇలాగ మీరు 7 వారాలు చక్కగా పెట్టుకుంటే ఎంత ముద్దుగా ఉంటదండి. మీరెప్పుడు కూడా 7 వారాల వ్రతం పూర్తయిపోయిన తర్వాత అంటే, "అమ్మ మేము ఒక్క పొద్దు ఉండలేకపోతున్నామని" ఒక కామెంట్ వచ్చిందండి. మీరు మనసుండి మార్గం తప్పకుండా ఉంటుంది. కాస్త టిఫిన్ తినండి లేదా పండ్లు, ఫలాలు ఉండి స్వామివారి పేరు మీద ఉండండి. మీకు ఆకలేస్తే నాకు చెప్పండి. ఎలాగైనా కూడా ఉండటానికి ట్రై చేయండి. కొద్దిగా మీకు ఓపిక ఉంటే లేకపోతే వదిలేయండి. ఇలా సాయంత్రం వేళ మళ్ళీ పూజ చేసుకొని 7 వారాల వ్రతం పూర్తయిన తర్వాత పచ్చది కానీ, యెల్లో కలర్ కానీ మీరు కట్టుకోండి చీర.